ఈసారి జూబ్లీస్ ఎలక్షన్లో ఎవరు గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? ఇద్దరు గెలిచే అవకాశం ఉంది, 50-50 చాలా వరకు నవీన్ యాదవ్ గెలుస్తారు అంటున్నారు కదా. అనుకోవచ్చు. అనుకోవచ్చు అంటారా? సో అలాగే మాగుంటి సునీత గారు కూడా నిలబడుతున్నారు కదా. సో వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. సానుభూతి ఓట్లు పడేదానికి కూడా అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉంది, అవకాశం ఉంది. ఆయన కూడా చేశాడుగా కొన్ని కార్యక్రమాలు. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు అన్ని పథకాలు వస్తున్నాయా? మీకు ఏం రాలేదు, అసలు ఏం రావట్లేదా? ఒక్క బస్సు తప్పితే ఏం లేదు. సూపర్ 6 అన్నారు కదా. సూపర్ 6 లేదు, 5 లేదు, 1తోనే ఆగిపోయింది. ఇప్పుడు బస్ ఛార్జీలు మళ్ళీ పెంచుతున్నారు కదా. పెంచారుగా ఆల్రెడీ. సో దాని మీద మీకైతే ఫ్రీ బస్సే కదా. మాకు ఫ్రీ బస్ అయితే ఇచ్చే వాళ్ళకి, మగవాళ్ళకి అయితే డబ్బులు ఇచ్చే వెళ్తాండ్రు కదా. ఆడవాళ్ళకి ఫ్రీ అయితే ఏం లాభం, మగవాళ్ళ మీద వేస్తాండ్రు కదా అది. సో ఈసారి కేసీఆర్ వస్తే ఈ పనులన్నీ జరుగుతాయి అంటారా? చెప్పలేము, ఎవరైనా చెప్పలేము. వచ్చే వరకు ఒకటి అంటారు, రానిచ్చి ఇంకోటి అంటారు. సో ఎవరు వచ్చినా కూడా మన జీవితాలు ఇంతేనంటారా? అంతే, అదైతే మార్చేదే లేదు. థ్యాంక్స్ అమ్మా. ఓకే.